ఏంటిది? ఆంధ్ర తెలంగాణ కలిసి ఢిల్లీ జంతర్ మంత్రకు వచ్చాయి. ఏం కావాలి మీకు? ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి. వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఏమయ్యా, తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు. ఇక ఢిల్లీలో ఎవడయ్యా పట్టించుకునేది? ఢిల్లీలో తెలుగును పెంచాలి. ముందు నువ్వు పెరుగు, తర్వాత తెలుగును పెంచుదు గాని. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా. దాన్ని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని లోనకు పంపిస్తా. ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని అడుగుతారా? ఈయనకి అడగడమే తెలుసు. సోపుకి తెలుగులో ఏంటి? ఏంటి? అయ్యో, స్నానం సబ్బు. టీకేమిటి? కల్పింగ్ కల్పింగ్ తాగింగ్ తాగింగ్ తాగింగ్. అయ్యో, తేనీరు అందరు తేయాకు నుండి వచ్చును. ఎలా పట్టావురా? నేను నీతి చంద్రిక, పంచతంత్రం, వేమన శతకం, శివపురాణం, మనుచరిత్ర, వసు చరిత్ర, అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను. ఇవన్నీ ఏంటయ్యా? వంకాయ్. తెలుగు మాట్లాడాలి, తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలకు నేర్పించండి. వెళ్ళండి. అవును, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? కవి గారు పద్మభూషణ్ సినారే ఇంట్లో 10 సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను. గంధం మోసిన గాడిదకు కూడా వాసన అంటుతుందంటారు. అది ఇదేనా? మహాకవి సినారే ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే. అవును గూర్ఖా గారు, తమరికి తెలుగు చక్కగా మాట్లాడుట తెలిసి గతించిన 7 ఏళ్ల కాలముగా ఎందుచేత కియా కియా అని కాకిలా అరచుచుండిరి? తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు, కొట్టుకు వెళ్ళమని చెప్తారు, కార్లు తుడవమని చెప్తారు. అందుకే క్యా. ఇదే తమరి రాజతంత్రమా? ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు. మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు తెలుగు ఎలా తన్నుకొస్తుందో చూడరా. ప్రతి వాడికి తెలుగు అంటే లోకం అయిపోయిందిరా. बोलिए, आपको क्या पता है? बताइए. మార్నింగ్ మ్యామ్, కొంచెం బయటికి వెళ్ళాలి. డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కాల్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి. తాజ్ మహల్కి వెళ్ళాలి. రండి వెళదాం. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో? అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు. అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్ళి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. హే రామ్, రిజల్ట్ వచ్చింది. మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. ఓ, వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్కి ముసారికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను. పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి. ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్, కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా. అమ్మా, అంత మాట అనకమ్మా. నేను ఆయన్ని ప్రేమించానమ్మా. ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు, ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్. చూద్దాం. నేనున్నానుగా, ఏడవకు. 6 months ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి. ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి. ఎవడ్రా ఇక్కడ రామస్వామి? రేయ్, ఎవర్రా వీడు? రామస్వామి ఎవడ్రా? రామస్వామి. ఓ నువ్వేనా రామస్వామి? ఏమయ్యా రామస్వామి, ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం, చివరికి ఆ అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం. ఇలా చూడు, ఆ అమ్మాయి వెనక 450 కోట్లున్నాయి. అదంతా నీకే. మర్యాదగా ఈ ఆఫర్ ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్, లేదా నీ బాడీ ఇంటికి వెళ్తుంది. ఏయ్, మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి? ఇలా చూడు, తోటకూర తొక్క నాకునే నీకే అంత ఉంటే, ప్రతి పూట ఏటకూర తినే నాకెంత ఉండాలి? నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్రకోట అదిరిపోతురాయి. ఈ జన్మకు నువ్వు ఎలాగా మంత్రివి కాలేవు, కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా. దాన్ని యూజ్లెస్ చేసుకోరా, యూజ్ ప్లస్. రే యూటర్న్ చేయరా, యూటర్న్. వెంటనే ఫోన్ చేసి మా అక్కకి ఐ లవ్ యూ చెప్పరా. మా అక్క కూతురికి ఐ లవ్ యూ చెప్పరా. రే యూటర్న్. మా అక్క కూతురు మాత్రమే కాదురా, మా అక్క కూడా కలిసి ఏడ్చిందిరా. అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన ప్రేమ ద్రోహివిరా నువ్వు. తిప్పరా, నువ్వు తిప్పు. నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురునిచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తాన్రా. పొగలో కూర్చుని మాంగళ్యం తంతు నాన్న తన నానా అని నీతో పాట పాడిస్తాను. డీజిల్ పోయాలన్నా? నీ అబ్బా నీ నోట్లో పోస్తా. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను రా. నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వనే అవ్వవు. ఇది నిజంరా, న్యాయంరా, నీతిరా. అమ్మా, कुछ एक्शन हुआ सब आओ। अच्छा कुछ नहीं हुआ। One selfie, sir. Come on. Thank you. एक सेल्फी ले ला दो। अच्छा इधर देखो आप। Red light. Sir, give me a pose. Selfie, sir, please. సారీ బడవల్లారా. Give me a pose, please. యాక్సిడెంట్ అయిన వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకుని యాంగిల్లో సెల్ఫీలు తీసుకుంటున్నారా? సెల్ఫిష్ గాళ్ళారా. కుర్లా కంపెనీ నుంచి వచ్చారు. 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ, పారామిలిటరీ, ఎస్టీఎఫ్ కమాండ్ అని 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్లో మాకేం ప్రాబ్లం లేదు సార్. యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం, అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు. ఓకే, నేను ఢిల్లీ వచ్చాను. కరెక్ట్గా 10ంటికి ఫ్యాక్టరీ నుంచి బండి తీమను. ఓకే. మాయా, కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది. ఈ బస్సులోనే అమౌంట్ ఎక్కించబోతున్నాం. अरे बाप रे। नहीं, गाड़ी से उतर उतर। क्या है? क्या गाड़ी में ब्रेक नहीं है क्या? तुम क्यों सडन ब्रेक डाला? देख रेड है सिग्नल। क्या ఇండికేటర్ టైల్ ల్యాంప్ అన్ని విరిగిపోయాయి. ఎలాగో 6000 పైన అవుతుంది. बहुत डैमेज हुआ। निकल 6000 निकल। पैसा नहीं रे। బస్సులో మన వాళ్ళు కోల్కతా వరకు టూరిస్ట్ లాగా ట్రావెల్ చేస్తారు. ఉదయం 9 వస్తాం. డబ్బు ఇవ్వతే బండి పోలీస్ స్టేషన్ కి అని చెప్పు. सुबह 9 o'clock पैसे नहीं दिया तो गाड़ी पुलिस स्टेशन जाएगा। మాయా, బండి ఎవరు ఎత్తుకెళ్ళారట. మాయా, బండి ఇక్కడే ఉండేవరా. మార్నింగ్ 8:30కి వచ్చాయి. సరే ఇదిగో తల బండి ఇచ్చి డబ్బు తీసుకుంటా. किसने चलाया गाड़ी ने? गाड़ी किधर है तो हमको पता नहीं है सर। जाके आजू बाजू पूछो। अरे चल। गाड़ी का चालक कौन था?
हम नहीं देखा, हमें नहीं मालूम। तूने देखा है क्या? कितना मांगा था? 100 रुपीस पूछा साहब. చెప్పరా. మన వ్యాన్ తీసుకురావడం పెద్ద తప్పనుకుంటాను రామ్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా? డెఫినెట్గా కాదు. వచ్చినోడికి బండిలో డబ్బుందని తెలీదు. ఈ ఎదవే కుత్తాడు. వాడు అడిగిన 6,000 పారేసుంటే మూసుకొని దుబ్బేసేవాడు. ఏమైందిరా? చూడు వాళ్ళే. గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు. ఓవర్ సీన్ క్రియేట్ చేస్తే మనకే డేంజర్. అందుకని నేను చెప్పి ఏంటి రామ్, అన్ని అట్టపెట్లే ఉన్నాయి, ఓపెన్ కరు. హే రామ్, అన్ని 2,000 కట్టలే ఉన్నాయి. एक मिनट, इसमें क्या है मैं देखता हूँ. దీనికి వాళ్ళు అంత టెన్షన్ పడ్డారా? इसमें भी कैश है. ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు అయి ఉండదు. మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. వద్దు, ఈ డబ్బు సవ్యంగా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి. దీనికి ఒకే ఒక్క దారుంది. ये उधर देखो, राम आ गया. ఏంటి రామ్, వ్యాన్ ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్లో వదిలేసొచ్చావు? ఈ విషయం ప్రెసిడెంట్కి మెయిల్ చేస్తాను. ఎందుకు? ఈ డబ్బు కరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్. ఆయన రెస్పాండ్ అవుతారా? మెయిల్ చేసిన 5 నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు. చూసావా? యూర్ రైట్ రామ్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, విజిలెన్స్, మిలిటరీ, STF. ఏంట్రా ఇది? सही है भाई, हर डिपार्टमेंट से लोग आ चुके हैं. खोल दो, देखो इतना पैसा कहाँ से आया, मुझे तलाशी चाहिए. ఇదే ప్రెసిడెంట్ ఉన్న పవర్. अरे रस भी आ गया. इन्वेस्टिगेशन हो रहा है. A van with a huge amount of nearly 500 crores, all consisting of 2,000 rupees currencies, was left in front of the president's house. కుర్లా కంపెనీ వ్యాన్ మాయా ఇది. ఏంటో వాడు చేసిన పని? ఎవడాడు? ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. గుడ్ సిటిజన్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రావణ, నువ్వు వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాయి. ఇది వదిలేసి ఎలా వస్తాను? డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా, మరి నువ్వెందుకు అక్కడ ఉండటం? విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది. ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరి వచ్చాయి. ఎక్కడికి చిలక ఎగురుతుంది? ఫ్రెండ్ ని మీట్ అవడానికి వెళ్తున్నాను. నీ ఫ్రెండ్స్ ఎవరు మీట్ అయ్యే లెవెల్లో లేరే. నీ రామస్వామి గారు IAS ట్రైనింగ్ కి ముసోర్కో గిసోర్కో వెళ్తున్నాడు. నువ్వు వాడికి టాటా చెప్పడానికి వెళ్తున్నావు అంతేగా? నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా? నువ్వు పోతే నన్ను దాటిపో చూద్దాం. ఓరి నాయనోయ్, ఓసి నీ అబ్బా, నీ మొహంలో కొరువుదేవి కనపడుతుంది. కియా కియా, అయ్యయ్యో కియా గయా అయ్యాడా ఏంటి? ఎంతవరకు నిన్ను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేదు, ఇప్పుడు 1 సంవత్సరం అంటున్నావు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అన్నీ పూర్తి చేసుకొని కలెక్టర్ గానే రావాలి. మీరు ముసోరి వెళ్తున్నారని చెప్పారు, అందుకే విష్ చేసి వెళ్దామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏంటి రామ్ లేటు? కొంచెం ట్రాఫిక్. రామ్ అలా చూడు. ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా. అయితే ఒకే ఒకసారి వెళ్ళి చూసొస్తానమ్మా. ఏంటి ఆటలుగా ఉందా? అమ్మా అమ్మా అమ్మమ్మ, ముజోరీకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది. 45 మినిట్స్లో వెళ్ళి 45 మినిట్స్లో తిరిగి వచ్చేయచ్చు. క్రెడిట్ కార్డులో 1,25,000 పే చేశానమ్మా. ప్లీజ్ అమ్మా. సరే పంపిస్తాను, కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్.
దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచి పెట్టి పళ్ళు రాళ్ళు కొడతాను. నెక్స్ట్ ఫ్లైట్ లో సుందరం, మేడం పాప ఫ్రెండ్ ని కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్లో వెళ్తుంది. ప్రొసీజర్స్ ఏమిటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని చేయి. ఓకే మేడం. కుమార్, తోడుగా వెళ్ళరా. మేడం మినిస్టర్ గారితో మాట. ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు. ఓకే మేడం. ఓకే మేడం. గుడ్, వెరీ గుడ్. వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కించి టూరు పంపిస్తున్నావా? టూరు అబ్బా. Unity is the need of the hour. We got our independence 70 years back because of this unity. Happy birthday. Ram, is it your birthday today? Yes, sir. All of you, say your wishes. Happy birthday, Ram. Thank you. Thanks. Now the politicians and the political system has divided us into state-wise and status-wise. It has now further lessened North Indians and South Indians. ఓ సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా? అర్థం కాలేదు. ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే నీకు ఓకేనా? ఇప్పుడే చెప్పావని ట్రైనింగ్ ఉంది. మనసంతా మెరుపు నా దారులు మలుపు నా దుసరే మరుపే